వైదేహి, ఏమైంది? నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. అర్థమయ్యేలా చెప్పు వైదేహి. నేను గుడ్డి నాగేశ్వరి డూప్లికేట్ అని దేవకి ఇంట్లో ఉన్నది ఒరిజినల్ అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. చూపులేని నాగేశ్వరే నిజమైన నాగేశ్వరి. ఒరిజినల్ నాగేశ్వర్కి చూపు లేకపోవడం ఏంటి వైదేహి? నేను ధ్యానంలో తెలుసుకున్న విషయం అదే. సర్పవనం ఆలయంలోని దైవం ఓ ముడుపు మూటని సన్యాసి ద్వారా ఓ భక్తురాలికిచ్చి దాన్ని నాగేశ్వరికి ఇవ్వమనిచ్చింది. ఆ ముడుపు మూటని ఇవ్వమని చెప్పింది అందురాలైన నాగేశ్వరికి. అంటే అదే ఒరిజినల్ నాగేశ్వరి అని అర్థం. ఆ ముడుపు మూటలో ఏముంది వైదేహి? నా అంచనా ప్రకారం ఆ ముడుపు మూటలో నాగేశ్వరికి చూపుని ప్రసాదించే మందో శక్తో ఉండాలి. నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు. ఒరిజినల్ నాగేశ్వరికి చూపు వస్తేనే సర్పవనం నదిలో స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీయగలదు. నాగేశ్వరికి చూపు రావాలంటే ముడుపు తన దగ్గరకు చేరాలి. ముడుపుని తీసుకొచ్చే మనిషి ఎవరైనా తెలిస్తే నాగేశ్వరి ఎక్కడుంటుందో తెలుస్తుందిగా. అసలు ముడుపుని తీసుకొచ్చే మనిషికే నాగేశ్వరి ఎక్కడుంది అనేదే తెలీదు. వెతుక్కుంటూ వస్తోంది అంటే ఆ వచ్చే మనిషి ఆడదేగా. ఆవిడెవరో చెప్పు, పట్టుకుంటాం. ఎవరనేది నాకు తెలీదు విశ్వం. ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ మాయవల ఉంది. అందువల్ల నా శక్తికి ఆ మనిషి ముఖం కనిపించటం లేదు. అంత అస్పష్టంగా ఉంది. అసలు మనం ముడుపుని తీసుకొచ్చే మనిషిని పట్టుకోవలసిన అవసరం ఏముంది? మనకు కావలసింది నాగేశ్వరి కదా. నాగేశ్వరి మాత్రమే కాదు, ముడుపు కావాలి. ఎందుకంటే నాగేశ్వరికి చూపు వస్తేనే విగ్రహం బయటికి తీయగలదు. అందువల్ల ముడుపు మన చేతికొస్తే ఆటోమేటిక్గా నాగేశ్వరి మన గుప్పెట్లోకి వస్తుంది. గుణ, నువ్వు మీ అమ్మగారు ముడుపు తెచ్చే మనిషి కోసం వెతకండి. నేను విశ్వం అందురాలైన నాగేశ్వరిని వెతుకుతాం. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆ గుడ్డి నాగేశ్వరిని ఎక్కడని వెతుకుతాం? ఎలా వెతుకుతాం? అసలు ఆ గుడ్డిది ఎక్కడుందో ఏమో. నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? గుడికి. ఏ దేవుడి గుడి? వెంకటేశ్వర స్వామి. అలాగా. స్వామి ఎటువైపు ఉన్నారో చెప్పు, దండం పెట్టుకుంటాను. నీ ఎడం వైపు ఉన్నారు. ప్రార్థన చేసుకో. నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. అటు ఇటు వెళ్ళకుండా ఇక్కడే కూర్చోవాలి. నేనెక్కడికి వెళ్తాను భారతి? ఇప్పుడు నా కళ్ళు నువ్వేగా. సర్లే ఉండు, వస్తాను. चतुष्पदे ओम शांति शांति महिमा अदोध्यायागुष्ठपूरुषः आदोच्या विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादभूतोरहिपुरुषः पादोस्तेह भवात्मनः तदोदुष्टक्रामदो पादनारसे अधि तस्मात् विराटजायतां विराजो अधिपुरुषः सजातो अत्यदिच्यताः पश्चात् भूलोपदः यत्पुरुषेण हविषा देवायज्ञं ददाति మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి నవగ్రహాల చుట్టూ తిరిగి వస్తాను. అలాగే.
మైత్రి, మైత్రా, నాకు ప్రామిస్ చేస్తావా మైత్రి? ప్రామిసా? దేని గురించి? మైత్రి అక్క, నేను ఆ నాగేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ఠ చేసేంత వరకు నేను నా వాళ్ళని కలవను. అసలు అలాంటి ప్రయత్నం ఏమీ చేయను. నేను ఈ మాట ఆ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను. అక్కయ్య మైత్రి అని పిలిచినట్టుందే. లేదే, నాకేం వినిపించలేదు. అయినా ఇప్పుడేగా మీ అక్కయ్య మనల్ని ఇక్కడే కూర్చోమని చెప్పి వెళ్ళారు. మరైతే మైత్రి అని పిలిచిందెవరు? గుళ్ళో మైత్రి అనే పేరు గల మరెవరన్నా అమ్మాయి ఉండొచ్చు కదా. ఉండొచ్చు. ఇందాకేదో ప్రామిస్ అన్నారు, దేని గురించి? మైత్రి, మన పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఎంతగా అభిమానిస్తావో అంతే ప్రేమని నా బిడ్డ లిఖిత మీద కూడా చూపిస్తావు కదూ. ఈ మాట మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం పాపే. నిజం చెప్పాలంటే నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. మా అక్క నా జీవితం బాగుండాలని నన్ను బతిమాలి నచ్చజెప్పి ఈ పెళ్లికి ఒప్పించింది. అక్కయ్య కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మీ పాప లిఖిత విషయం కూడా అక్కయ్య నాతో చెప్పింది. అక్కయ్య ఏం చేసినా అది నా మంచికే అని నేను నమ్ముతాను. అక్కయ్య మాట కోసం పాపని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. థ్యాంక్ యూ మైత్రి. మన పెళ్లి విషయంలో నేను కూడా నాగేశ్వరి గారికి చాలా రుణపడున్నాను. బయలుదేరదామా? ఏమండి, దేవుడి కుంకుమ పెట్టమంటారా? ఎవరు? నేనా? నేను మీలాంటి అమ్మాయిని మీరు చూపు లేకుండా ఇక్కడ కూర్చొని ఉండడం గమనించాను. అందుకే ఈ కుంకుమ తెచ్చాను. నాగేశ్వరి గారు, ఎవరితో మాట్లాడుతున్నారు? బయలుదేరదామా? ఎవరో పాపం గుడ్డమ్మాయి. వస్తున్నా. ఏమండి, 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 ఏమండి? నాగేశ్వరి, ఏంటి ఎవరిని పిలుస్తున్నావు? భారతి, నువ్వు చెప్పిన మాట నిజమే. ఎవరో నాలాగే ఉండే అమ్మాయి మైత్రికి పెళ్లి చేస్తోందని చెప్పావుగా. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది. నా చెల్లెలు మైత్రి మాటలు విన్నాను. తను చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది భారతి. కానీ నాలాగే ఉన్న ఆ అమ్మాయిని చూడలేకపోయానని బాధగా ఉంది. పర్వాలేదు, ఆ శుభ సమయం వస్తే తప్పకుండా చూస్తావు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. నాన్న, ఆగండి నాన్న, ప్లీజ్. మీరు నిజంగానే నన్ను నాగేశ్వరని నమ్మడం లేదు కదూ? నిజం అదే కదా. నువ్వెవరో మా అమ్మాయిలా వచ్చి మాకు కీడు చేయాలనుకుంటున్నావు. పొరపాటు నాన్న. నేను మీకెందుకు కీడు చేస్తాను? దేనికోసం చేస్తాను? నేను కీడు చేసేదాన్నే అయితే నా చెల్లెలు మైత్రికి ఎందుకు పెళ్లి సంబంధం చూస్తాను? ఆ గుణశేఖర్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే నేనెందుకంత రిస్క్ చేసి మిమ్మల్ని తీసుకొస్తాను? మరి అయితే అక్కడ నీలాగా ఉన్న గుడ్డమ్మాయి ఎవరు? అది నేనే నాన్న.
ఆ గుణశేఖర్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం, మిమ్మల్ని తీసుకురావడం కోసం అలా నాటకం ఆడాను. నిజంగానా? నిజమే నాన్న, నన్ను నమ్మండి. అయితే నువ్వు మా అమ్మాయివేనన్నమాట. అవును నాన్న, నేను మీ నాగేశ్వరిని. ఒక్క విషయం ఆలోచించండి. నేను మీ అల్లుడు గారు కలిసే కదా అక్కడికొచ్చి మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చాం. మరి ఆయనకి రాని డౌట్ మీకెందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా మరో అమ్మాయి నాలాగుంటే ఆయన కూడా చూసుండేవారు కదా. నిజమేనమ్మా, నేనింత దూరం ఆలోచించనే లేదు. సారీ అమ్మా, నేను నానా మాటలు అన్నాను, చాలా బాధ పెట్టాను. అదేం లేదు నాన్న, మీరు నిజం తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నారు కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంతవరకు బాధపడుతూనే ఉన్నాను, ఇప్పుడు నిజం తెలిసాక చాలా సంతోషంగా ఉన్నాను. మీరు సంతోషంగా ఉండాలనే నేను మీ అమ్మాయినని చెప్పాను. నన్ను క్షమించండి. హలో అక్క, నేనే. చెప్పరా. నీకు హాట్ న్యూస్ చెబుతా గానీ నువ్వు నాకు డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేయాలి. చెప్పు. ఇన్నాళ్ళు మనం గుడ్డి నాగేశ్వరిని కూడా డూప్లికేట్ అనుకున్నాం కదా, కానీ అది డూప్లికేట్ కాదట. అదే మన నాగేశ్వర్ అని వైదేహి చెప్పింది. మన నాగేశ్వరి గుడ్డిదెలా అయిందిరా? అది ఎలా అయిందో నాకు తెలియదు గాని మొత్తానికి అదే ఒరిజినల్ అని, దానికి చూపు రావడం కోసం సర్పవనం సన్యాసి ఎవరి ద్వారానో మందుని ముడుపు మూటగా ఇచ్చి పంపాడని వైదేహి చెప్పింది. అయితే మీ బావగారు చూశారన్న గుడ్డిది మన నాగేశ్వరే. అవునక్క, అది చేతికి చిక్కినట్టే చిక్కి ఎస్కేప్ అయింది. అయితే ఇప్పుడేం చేద్దామంటుంది వైదేహి? ముడుపు తెచ్చే మనిషిని మన నాగేశ్వరిని ఎలాగైనా పట్టుకోవాలనుకుంటుంది. అందుకేమో ప్లాన్లు చేస్తుంది. సరే, ఒకవేళ మన నాగేశ్వరిని పట్టుకుంటే వెంటనే నాకు ఫోన్ చెయ్యి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డూప్లికేట్ నాగేశ్వరి అంటూ నేను తెలుస్తాను. అలాగే అక్క. మరి డబ్బులేగా, ఇంటికొచ్చి పట్టుకెళ్ళు. ఏంటి జోక్ చేస్తున్నావా? నేను ఇంటికి ఎలా రాను? దొడ్డి గుమ్మంలోంచి కిచెన్లోకి రా, అట్నుంచి అట్టే తీసుకెళ్తూ గాని. అలాగే అక్క, బాయ్. ఏమండి,
ఎవరితను? నాకన్నా 100 రెట్లు ఎక్కువ శక్తి కలవాడు, కానీ దైవశక్తిని మాత్రం నమ్మేవాడు. మరి ఇతని వల్ల మనకు ఒరిగేదే ఉంది వైదేహి. దేన్నైనా మనం ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. అది సరే, ఇతను మనకు ఎలా ఉపయోగపడతాడు అని. ఇతను అనుకుంటే దేవకి ఇంట్లో ఉన్న నాగేశ్వరి సర్పజాతికి చెందిందో కాదో తెలిసిపోతుంది. ఏ, అది నువ్వు తెలుసుకోలేవా? తెలుసుకోగలను, కానీ నేను చేసే పూజలో డూప్లికేట్ నాగేశ్వరి కూర్చోవాలి. అందుకు ప్రయత్నించి 2-3 సార్లు దెబ్బతిన్నాగా. అందుకే నేను స్వయంగా ప్రయత్నించడం మాని ఇతని ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇంతకీ డూప్లికేట్ నాగేశ్వరి గురించి అతను ఎలా చెప్తాడు? అతడు సర్పజాతిని వశం చేసుకుని కొన్ని మంచి కార్యాలు చేస్తుండేవాడు. అతని చూపు పడితే ఇలాంటి మహత్తరమైన సర్పమైన అతనికి కట్టుబడి ఉండవలసిందే. అతను ప్రతి అమావాస్యకి సర్పజాతిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అమావాస్యకు అతను వస్తున్నాడంటే సర్పజాతికి సంబంధించిందేదైనా తమ నివాసాల్ని వీడి బయటికి రావు. ఇప్పుడు అతన్ని మనం అమావాస్యకు పిలిపిస్తే నాగేశ్వరి నిజస్వరూపం తెలుస్తుంది. ఇతన్ని కాంటాక్ట్ చేయడం ఎలా? అందుకు సరి అయిన వ్యక్తిలో మనం కాదు, దేవకి. తను తలుచుకుంటే తెలివిగా అతన్ని తీసుకొస్తుంది. విశ్వం, నేను మీ అక్కయ్యతో మాట్లాడాలి, అందుకు ఏర్పాటు చేయి. అలాగే. అక్క, నేను విశ్వాన్ని మాట్లాడుతున్నా. చెప్పరా. ఇన్నాళ్ళు ఆ డూప్లికేట్ నాగేశ్వరి నిన్ను బాగా ఏడిపిస్తుందని చెప్పి బాధపడేదానివిగా. పాపం, అప్పుడు నిన్ను చూస్తే నాకే జాలేసేది. ముందు విషయం చెప్పరా. అరే, నీకేదో మంచి చేద్దాం అనుకుంటే నువ్వు నన్ను విసుక్కుంటావేంటి? ఇలాగైతే మనకు కుదరదు. పెట్టాయి ఫోను. రే రే, కోప్పడుకురా. తిన్నగా విషయం చెప్పు అన్నాను. అది తప్ప? సరే సరే, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఇంట్లో ఉన్న నాగేశ్వరి డూప్లికేట్ అని మనకు తెలుసు కదా. ఒకవేళ అది సర్పజాతికి చెందింది అయితే అమావాస్యకు ముందు 3 రోజులు తన శత్రువులతో కలిసి బయటికి రావడానికి భయపడుతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని ధైర్యం ఉంటే బయటికి రమ్మని చెప్పు. అది రాదు. ఇక చూసుకో అప్పుడు దాని సంగతి. ఏంట్రా నువ్వనేది? అమావాస్యకి ముందు 3 రోజులు అది బయటికెందుకు రాదు? మామూలుగా అయితే వస్తుంది, శత్రువులుంటే రాదు. ఎందుకంటే ఈ 3 రోజులు ఆ జాతిని గుర్తించే వాళ్ళు తిరుగుతూ ఉంటారట. ఆ భయంతో అది బయటికి రాదు. ఇప్పుడు దాన్ని బయటికి రమ్మను, వస్తుందో రాదో చూడు. చెప్పేవుగా, ఇక చూసుకో. దేవకి, కాస్త కాఫీ ఇస్తావా? అలాగేనండి. నాగేశ్వరి, నీకు కూడా ఇవ్వనా? వేడి వేడి కాఫీ. ఆంటీ, నాకు కూడా కాఫీ స్ట్రాంగ్గా. అలాగే బాబు, స్ట్రాంగ్గానే ఇస్తాను. ఏవండి,
అమావాస్యకి ఇంకా ఎన్ని రోజులుంది? ఇదిగో క్యాలెండర్ ఇక్కడే ఉందిగా. ఇవాళ 1, రేపు 2, ఎల్లుండి 3 అమావాస్య. ఏమైంది నాగేశ్వరి? కప్పెందుకు పడేశావు? ఏం లేదు, చేయి కాలింది. మరి దేవకితో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇది శాంపిల్ మాత్రమే. ఏది చేతులు చూపించు, బొబ్బలెక్కేమో. అబ్బే ఏం లేదు బాబు, జస్ట్ వేడికి చేయి జారిందంతే. అంతే కదమ్మా? అంతే అంతే. సరే సరే, కాస్త అలా పక్కకు తప్పుకోండి, పెంకులు కాళ్ళకు గుచ్చుకుంటాయి. అవును, అమావాస్య గురించి ఎందుకు అడిగావు దేవకి? ఏం లేదండి, మన ఇంటికి బాగా దిష్టి తగిలినట్టుంది. అమావాస్య రోజు దిష్టి తీస్తే మంచిదని. అవును, బాగా దిస్తున్నట్టుంది, తీయించు. నాగేశ్వరి, ఏంటి అదులా ఉన్నావు? ఏం లేదండి, మామూలుగానే ఉన్నాను. ఇంట్లో ఉండి బోర్ కొడుతున్నట్టుంది. పద నాగేశ్వరి, అలా షాపింగ్కి వెళ్ళొద్దాం. షాపింగా? లేదు, మీరు వెళ్ళరండి. అక్క రా అక్క, వెళ్ళొద్దాం. నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది. బావగారు మీరు రండి. షాపింగ్ మీ ఆడవాళ్ళ పని, అక్కడికి వస్తే నాకు బోర్ కొడుతుంది. మీరు వెళ్ళరండి. నాగేశ్వరి, నువ్వు వెళ్ళరా. నేనా? లేదండి, నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఏమైంది అమ్మాయికి? ఎంత వింతగా ప్రవర్తిస్తుంది. తను అప్పుడప్పుడు అంతే అంకుల్, అలా డల్ అయిపోతూ ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నేను అలా బయటకు వెళ్ళి వస్తాను. మైత్రి, మనం షాపింగ్కి వెళ్దాం పదా. అలాగే అమ్మా. అక్క ఏమంటుంది నాగేశ్వరి? దాన్ని షాపింగ్ పిలిచానురా, కానీ ఎదురా. ఏంటి మైత్రి? గులాబ్ జామున్ తీసుకుంటానమ్మా. అదేంటి, నువ్వు గులాబ్ జామున్ తినవు కదా? నేను తిన్ను, కానీ గౌతమ్కి ఇష్టమట. తను మన ఇంటికి వచ్చినప్పుడు. సరే సరే, వెళ్ళి నీకు కావాల్సిన థింగ్స్ తీసుకో. అలాగే అమ్మా. ఎందుకు రానంది? మన అనుమానం నిజమయ్యేట్టుంది. అది సర్పజాతికి చెందిందే అయ్యుండాలి. అందుకే అమావాస్యకి భయపడి బయటకు రాలేదు. ఇప్పుడు పగలేగా, ఇప్పుడు రావడానికి ఎందుకు భయపడుతుంది? ఒకవేళ ఇంటికి తిరిగి వెళ్ళడానికి ఆలస్యమై చీకటి పడుతుందేమోనని దాని భయం. దాని మొహంలో భయం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అప్పుడే సంతోషపడకు, ముందు అడవిలోని స్వామి వచ్చి చెబితేగా ఆ డూప్లికేట్ నాగేశ్వరి సర్పజాతికి చెందిందో కాదో తెలుసుకోవడానికి. రే, ఇప్పుడంతా నాకే అనుకూలంగా ఉంది. చూడు, అది సర్పజాతికి చెందిందని స్వామి రుజువు చేస్తారు. అలా జరిగితే మంచిదే. మన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి డూప్లికేట్ని ఫినిష్ చేయొచ్చు. అమ్మా, నా పర్చేసింగ్ అయిపోయింది, ఇక వెళ్దామా? పద.
ఏంటి బాబూ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏం లేదంటీ, ఊరికే. బావా అక్కేది? మీరు వెళ్ళిన దగ్గర నుంచి తన గదిలోంచి బయటికి రాలేదు. ఏమని అడుగుతుంటే ఏమీ లేదు, మీరు నన్ను ఒంటరిగా వదిలేండి అంటుంది. ముఖంలో కాస్త భయం కూడా కనిపిస్తోంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మీరేం కంగారు పడకండి బావా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఏమైంది నాగేశ్వరి? ఎందుకు గదిలోనే ఉన్నావు? రా బయటికి వెళదాం. లేదు, నేను రాను, మీరు వెళ్ళండి. అరే, ఎందుకలా భయపడుతున్నావు? గదిలో ఒంటరిగా ఉంటే భయంగానే ఉంటుంది. రా రా వెళదాం. నేనేం భయపడ్డం లేదు, కాస్త జ్వరంగా ఉందంతే. అయ్యో అవునక్క, పద పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు, నేను టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. అలా అంటే ఎలా నాగేశ్వరి? రా వెళదాం. రారా. వద్దు, నేను రాను. సరే మైత్రి, తాగడానికి కాస్త పాలు వేడి చేసి తీసుకురా. అలాగే అమ్మా. ఇప్పుడు తెలుస్తోందా ఈ దేవకి అంటే ఏమిటో? అదేదో కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచం తన్ని చూడ్డం లేదు అనుకుంటుందట. నీడేలాగే గుర్తుందా? నువ్వే చెప్పావుగా కళ్ళు తెరువు అని. ఇదిగో ఇప్పుడు కళ్ళు తెరిచాను, చూడు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. మధ్యలో నీ టర్న్ వచ్చిందని ఎన్ని డైలాగులు మాట్లాడావు. ఇప్పుడు నా టర్న్. ఇప్పుడు కూడా నేను ఎక్కువగా మాట్లాడను, ఓన్లీ యాక్షన్. అమావాస్య దగ్గర పడే ఈ 3 రోజులు నిన్ను 6 చెరువుల నీళ్లు తాగిస్తాను. రావే బయటికి, రావే. నేను రాను. రావే. నేను రాను, నేను రాను, నేను రాను.